రైతు సోదరులారా, మీరు చూస్తున్న నర్సరీ రెండచింతల మండలం, రెండచింతల గ్రామం, వేలాంగిణి మాత నర్సరీ. గాదె ఫ్రాన్సిస్ రెడ్డి గారు ఓనర్, యజమాని, నర్సరీ యజమాని. అయితే ఇక్కడ చూడండి, ఈ నర్సరీలో పొద్దున్నే 6 గంటలకే మిరప నారు బీక్కోవడానికి రైతులు వచ్చారు. ఆ రైతులు ఏ నారు బీకి వెళ్తున్నారో చూద్దాం. ఈ రైతులు మాచర్ల మండలం ఏకనాపేట గ్రామస్తులు. వీళ్ళు రోజ్లిన్ కంపెనీ వారి అధీరా మిరపనారు తీసుకెళ్తున్నారు. అదిగో చూడండి, మనకు కింద కానొస్తున్న నారు రోజ్లిన్ కంపెనీ వారి అధీరా మిరపనారు. ఈ అధీరా మిరపనారు చూడండి ఒకసారి ఎలా ఉందో. ఈ అధీరా మిరప రకం ఒక గొప్ప లక్షణాలు ఏమిటి అంటే, తెగుళ్ళని, బొబ్బరిని, వైరస్ని సమర్థవంతంగా తట్టుకోగలదు. చెట్టు ఎత్తు పెరగగలదు. పక్కన కొమ్మలు వస్తాయి. వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది. అలా ఉండటం వల్ల అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇదిగో ఆ రైతే మనం మిరపనారు బీక్కబోతున్న రైతు. ఒకసారి చూడండి, మాచర్ల మండలం ఏకనాపేట రైతు. ఆ రైతు అధీరా 2 ఎకరాలకు తీసుకెళ్తున్నాడు. ఈ అధీరా అనేది ఎలా నాటుకోవాలి అంటే, మొక్కకి అడుగు దూరం ఉండాలా. ఎకరానికి 12,000 నుంచి 13,000 మిరపనారు సరిపోతుంది. మొక్కకి అడుగు దూరం ఉండటం వల్ల చెట్టు బాగా ఎత్తు పెరిగి సైడ్ను కొమ్మలు రావటం వల్ల అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొక్కకు దూరం ఉండటం వల్ల చెట్టుకు గాలి బాగా ఆడిద్ది. అరకలు దొరకడానికి, వ్యవసాయం చేసుకోవడానికి బాగుంటుంది. పక్కన కొమ్మలు వస్తాయి. చెట్టుకి ఎన్ని కొమ్మలు వస్తే అంత ఎక్కువ దిగుబడి వస్తుంది. అది ఈ అధీరా మిరపెత్తనానికి ఉన్న లక్షణం. ఒకసారి ఈ అధీరా మిరపనారు చూడండి ఎలా ఉందో, ఎంత నాణ్యత బాగుంది. ఎక్కడ కానీ తెగుళ్ళు కానీ ఏమైనా కానొస్తున్నాయి మీరు చూడండి. బొబ్బరి కానీ ఏమైనా కానొస్తుందని చూడండి. నారు చాలా నాణ్యతగా బాగుంది. రైతు సోదరులారా, మీకు కూడా అధిక దిగుబడులు పండియాలి అనుకుంటే, మీకు కూడా అధిక దిగుబడులు రావాలి అనుకుంటే, రోజ్లిన్ వారి అధీరా మిరపనారు నాటుకోండి. చూడండి ఎలా ఉందో, మిరపనారు ఎలా ఉందో. మేము చాలా మిరపతోటలు చూసాము, కానీ ఈ అధీరా మిరపతోట ఉన్నట్టు ఏ మిరపతోట లేదు. ఇదే కంపెనీ వాళ్ళది అధీరాతో పాటు టెస్లా త్రిబుల్ అని ఇంకొకటి ఉంది. అది కూడా చాలా బాగుంది. రైతులు అధీరా, టెస్లా వరకు బాగా ఎక్కువ వేస్తున్నారు. ఎందుకంటే ఈ తెగుళ్ళను బాగా తట్టుకొని అధిక దిగుబడులు వస్తాయి అనేసి ఈ అధీరాను, టెస్లా త్రిబుల్ ఈ 2 ఎక్కువ నాటుతున్నాడు. చూడండి నారు ఎంత నాణ్యతగా ఉందో. ఎక్కడా కూడా తెగుళ్ళు వచ్చినట్టు కానీ, ముడత వచ్చినట్టు కానీ, వైరస్ వచ్చినట్టు కానీ ఎక్కడా లేదు. నారు చాలా బాగుంది. నారు ఇంత బాగుంటేనే, ఇలా ఉంటేనే రైతుకు కూడా బాగుంటుంది. నిన్న వచ్చేసి మహబూబ్ నగర్ దగ్గర ఏదులాపురం గ్రామస్తులు కూడా వచ్చి అధీరా 2 ఎకరాలకి, టెస్లా 2 ఎకరాలకి తీసుకెళ్లారు. ఇదే నర్సరీలో. మహబూబ్ నగర్ జిల్లా అంటే మన కాంచి దగ్గర మన రెండచింతల నుంచి 250 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళని కూడా అడిగాము, ఎందుకు మీరు అంత దూరం నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు అంటే, మేము పోయిన సంవత్సరం ఇది చూసాము, ఈ టెస్లా ఒకటి, అధీరా ఒకటి చూసాము, బాగుంది, దిగుబడులు బాగా వచ్చాయి, అందుకని ఈ సంవత్సరం మేము కావాలని 250 కిలోమీటర్ల నుంచి వచ్చి ఈ అధీరా, టెస్లా తీసుకెళ్తున్నామన్నారు. అలాగే వీళ్ళతో పాటు ఈరోజు ఉదయం రెండచింతల మండలం గోలి గ్రామం గంజల శ్రీను అనే రైతు కూడా
రోజులీని వారి టెస్లా 111 తీసుకెళ్ళాడు. అతను కూడా ఈ రోజులీన్ కంపెనీ వాళ్ళే మిరప విత్తనాలు చాలా చాలా బాగుంటాయి. నేను ప్రతి సంవత్సరం రోజులీన్ కంపెనీ వాళ్ళది నాటు రకాలు పెడతాను. ఈ సంవత్సరం ఈ కంపెనీ వాళ్ళది హైబ్రిడ్ పెడుతున్నాను. ఈ రోజులీన్ కంపెనీ వాళ్ళది ఎప్పుడైనా సరే మిరప విత్తనాలు క్వాలిటీ ఉంటాయి, రైతులకు మంచి దిగుబడులు వస్తాయని ఈ గోలి గ్రామం గంజల శ్రీను రైతు టెస్లా 111 తీసుకెళ్ళాడు. చూడండి నారు ఒకసారి ఎలా ఉందో రైతు సోదరులారా. నారు ఇక్కడ ఒక రైతుకి నారు బీక్కోవడానికి వస్తే ఉదయాన్నే నారు బీకుతున్నారు కూలీలు. సో మనం నారు చూద్దాం ఎలా ఉందో ఒకసారి చూడండి. రెండచింతల మండలం, రెండచింతల గ్రామం, వేలాంగిని మాత నర్సరీ. నర్సరీ ఓనర్ పేరు గాదె ఫ్రాన్సిస్ రెడ్డి గారు. ఈ గాదె ఫ్రాన్సిస్ రెడ్డి గారు 15 సంవత్సరాల నుంచి నర్సరీలు వేస్తున్నారు, నర్సరీలో మొక్కలు పెంచుతున్నారు. వేలాంగిని మాత నర్సరీ, గాదె ఫ్రాన్సిస్ రెడ్డి గారు.